ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో భారతదేశంలోనే అతి పెద్ద రథం అయినటువంటి శ్రీ 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 మహాదేవుని రథాన్ని నేను మీకు చూపిస్తున్నానండి. ఈ రథం ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో తిరువూరులో ఉంటుందండి. ఆ తిరువూరులో ఎక్కడ ఉంటుంది? త్యాగరాజ స్వామి వారి ఆలయంలో ఈ రథం అనేది ఉంది. ఈ రథం యొక్క బరువు 360 టన్నులు అండి. ఎత్తు అయితే 96 ఫీట్ ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఈ రథం మనం ఎటు కావాలి అంటే అటు తిప్పుకునే విధంగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చూసారుగా రథం ప్రిపరేషన్లో ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా రథాన్ని డెకరేషన్ చేస్తారండి. ఈ చక్క క్లాత్స్తో బాగా కట్టారు. రథాన్ని వీళ్ళు ఆపటానికి చప్పాలు వాడతారు. ఈ చప్పాలను కూడా సెపరేట్గా ప్రిపేర్ చేస్తారు. వాటి ద్వారా మాత్రమే రథాన్ని ఆపుతారు. రథాన్ని అటు ఇటు తిప్పటానికి కూడా చాలా ఫ్లెక్సిబుల్ కీస్ అనేది వాళ్ళు ఫాలో అవుతారండి. ఎప్పుడు కూడా దీంట్లో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఎంత చక్కగా ఉందో చూడండి. రథం చక్రాలు అయితే చాలా స్టీల్తో తయారు చేసిన విధంగా ఉన్నాయండి. అరిగిపోని విధంగా ఉన్నాయి. ఈ విధంగా అందరూ కలిసి రథాన్ని ఎటైనా తిప్పాలి అనుకుంటే దాని కింద ప్లేట్స్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రథము, అతి బరువైన రథం కూడా ఇదేనండి. ఈ రథాన్ని మీరు చూడాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి త్యాగరాజ స్వామి వారి ఆలయానికి వెళ్ళవలసిందే. ఇక్కడ చాలా చక్కగా చేస్తారండి. ఈ రథోత్సవం కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఇదంతా చూడాలి అంటే అశేష మంది భక్తజనం నడుమ స్వామివారు నటరాజ స్వామివారు ఇక్కడ కొలువు తీరి ఊరేగుతూ ఉంటారు. స్వామివారికి ఒక రథం, అమ్మవారికి ఒక రథం, మొత్తంగా ఇక్కడ 3 రథాలు అనేవి బయలుదేరుతాయండి. చాలా బరువు ఉంటాయి, కానీ చాలా సింపుల్గా లాక్కు వెళ్ళొచ్చు. నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం